హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటంటే నేను ఫిషెస్ యొక్క మెడిసిన్స్ అండి. ఇది మెరైన్ ఫిష్ యొక్క మెడిసిన్, ఫ్రెష్ వాటర్ కూడా పనికొస్తుంది. ఓకే, ఆ మెడిసిన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో మనం చాలా చోట్ల మనం ఫ్రెష్ వాటర్ ఫిషెస్కి వాడే మెడిసిన్ మెరైన్ ఫిషెస్కి పనిచేయదండి. కానీ మెరైన్ ఫిషెస్కి వాడే మెడిసిన్ మాత్రం ఫ్రెష్ వాటర్కి పనిచేస్తుంది, ఫ్రెష్ వాటర్ ఫిష్కి పనిచేస్తుంది. అందుకనే మనం ఎప్పుడు తెచ్చుకున్నా సరే రెండింటికి కలిపి పనికి వచ్చి తెచ్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫ్రెష్ వాటర్కి వాడేవి ఆల్మోస్ట్ మెరైన్ ఫిషెస్కి 90% పనిచేయవు, కానీ మెరైన్కి వాడేవి ఆల్మోస్ట్ 100% ఫ్రెష్ వాటర్ ఫిషెస్కి పనిచేస్తాయి. ఓకే, అందుకోసం ఇది ఈ వీడియో తీస్తున్నాను. నేను వాడేది మాత్రం ఎక్కువ మెరైన్ ఫిషెస్ అన్నిటికి వీటికి మాత్రం ఆక్వా నేచర్ వాడదండి. ఇవన్నీ ఆక్వా నేచర్ వాడియా. ఓకే, మొత్తం ఆక్వా నేచర్ వాడియా. ఇవి ఫ్రెష్ వాటర్కి ప్లస్ మెరైన్ వాటికి రెండింటికి పనికి వస్తాయండి. ఫ్రెష్ వాటర్ ప్లస్ మెరైన్ రెండింటికి. ఇవన్నీ మెడిసిన్స్ కూడా ఫ్రెష్ వాటర్కి మెరైన్కి రెండింటికి పనికి వస్తాయి. వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి ఉందండి, aquanature.com అని. అందులో చూడండి, మీకు చాలా ఉపయోగకరమైన మెడిసిన్స్ ఉంటాయండి. నార్మల్గా మనం ఎక్వేరియం షాపుకి పోయితే వాడు ఇచ్చేది ఏంటంటే మిస్టర్ బ్లూ, మిస్టర్ గ్రీన్ ఇస్తాడు. అంటే మిథైల్ బ్లూ ఒకటి, మాల్చిటి గ్రీన్ ఒకటి ఇస్తారు. అవి ఎఫెక్టివే, కానీ అంత ఎఫెక్టివ్గా అందులో ఉండే మెడిసిన్ అంత క్వాలిటీ ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే అది 20 రూపాయల నుంచి 30 రూపాయలు దొరుకుతూ ఉంటాయి. ఓకే, అంతేకాకుండా వాటిల్లో మనకి ఏం కలిపిస్తున్నారో తెలియదు, సరైన కాంపోజిషన్ ఇవ్వడు, ఎక్స్పైరీ డేట్ ఇవ్వడు, ఏముంది ఏంటని ఇవ్వడు. అందుకోసం మీరు వాడుకునేటట్టయితే కొంచెం బ్రాండెడ్ అయితే మాత్రం మంచివి వాడండి. నార్మల్ అవి రెగ్యులర్గా వాడుకున్నప్పటికీ అవసరం ఉన్నప్పుడైనా సరే బ్రాండెడ్ వాడుకోవాలండి. అవసరం ఉన్నప్పుడైనా సరే బ్రాండెడ్ వాడుకోవాలి. అంతేకాక వీటికి ఎక్స్పైరీ డేట్ మనకు ఒకసారి కొనిపెట్టుకుంటే 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పనికి వస్తుందండి. కాస్ట్ కూడా కాస్ట్ ఎఫెక్టివ్, మరి అంత ఎక్కువేం లేదు. ఇదిగోండి 500 ml బాటిల్ అయితేనేమో మీరు 450 to 500 అట్లా పడుతుంది. సారీ, 250 ml బాటిల్ అయితే 120 ml బాటిల్ ఏది చూసినా సరే మీకు 250 నుంచి 300 మధ్యలో పడుతుంది. ఇవన్నీ 250 నుంచి 300 మధ్యలో పడినాయి. ఇది మాత్రం 500 పడిందండి, 450 to 500 రేంజ్లో పడింది ఇది. ఓకే, వీళ్ళ వెబ్సైట్ విజిట్ చేయండి, మీకు అంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇకపోతే నేను మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవి ప్రైమరీ మెడిసిన్స్ అండి. అంటే మనం ఉన్న వాళ్ళలో మిగతా మెడిసిన్స్ ఏ తీసుకున్నా ఏ తీసుకోకపోయినా ఈ మెడిసిన్స్ తీసుకుంటే, ఈ మెడిసిన్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయండి, అన్నీ కవర్ అవుతాయి. అందుకోసం నేను ఈ మెడిసిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి, నేను అన్నీ ఏం తీసుకోను, వీటి వరకు తీసుకుంటాను. ఒక 3 years వరకు మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి విటమిన్ సప్లిమెంట్ అండి. విటమిన్ సప్లిమెంట్ మనకి ఏ ఫిష్కి అయినా సరే ఇన్ క్యాప్టివిటీ లోపలగా మనం ఎక్వేరియంలో పెట్టే ఫిషెస్ అన్నిటికి కూడా సరైన ఫుడ్ దొరక్క, ఒకవేళ మనం ఎంత క్వాలిటీ ఫుడ్ వేసినప్పటికీ దానికి వైల్డ్లో దొరికినంత క్వాలిటీ ఫుడ్ అయితే దొరకదు. కాబట్టి వాటికి విటమిన్ లోపము, డి విటమిన్ లోపం, అన్ని రకరకాల విటమిన్, సన్లైట్ కూడా తగలదు లోపల పెట్టే ఫిషెస్కి చాలా వరకు. దానికోసం మనం ఎక్స్ట్రా స్పెక్ట్రమ్ లైట్ లాంటివి వాడుతూ ఉంటాం. అలాంటి వాటి కోసం ఇది పనికొస్తుందండి, విటమిన్ సప్లిమెంట్. ఇందులో వచ్చేసరికి మీకు ABCDK మొత్తం ఉన్నాయండి. ఓకే, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, కే విటమిన్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇవి మనకు బెనిఫిషియల్ బ్యాక్టీరియాని ఎలాంటి ఇబ్బంది పెట్టదండి. నేను ఫ్రెష్ వాటర్ ఫిషెస్లో అయితే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నా లేకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. మెరైన్ ఫిషెస్లో మాత్రం ఫిల్టర్ బెట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది బెనిఫిషియల్ బ్యాక్టీరియాని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. విటమిన్ సప్లిమెంట్ ఇది రెగ్యులర్గా వాడుకోవచ్చు, ఇదేం హార్మ్ఫుల్గా కాదు. డైలీ 1 డ్రాప్ వేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీటి డోసేజ్ ఇస్తాడు, అన్నీ కూడా 190 లీటర్స్ అట్లా ఇస్తాడు. అంటే 50 US గ్యాలన్స్కి ఇస్తారు ఇవి. ఇది మొత్తం ఎక్కువ US గ్యాలన్స్లోనే ఇస్తూ ఉంటారు వీళ్ళు. పక్కన బ్రాకెట్ మనకు పక్కన లీటర్స్లో కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, కాబట్టి డోసేజ్ నేను ఏమి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు వెనకాల చూసి దాని ప్రకారం వాడుకోండి. ఇక్కడ వాడు ఇస్తాడు డోసేజ్ ఎంత వాడాలి ఏంటని, దాని ప్రకారం మీరు వాడుకోండి. ఓకే, చిన్న ఇంజెక్షన్ లాంటివి తీసుకొని ఆ ఇంజెక్షన్లో సిరంజిలో తీసుకొని ఎంత ml వాడాలి ఏంటి, మీ ఎక్వేరియంలో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చండి. ఇది విటమిన్ సప్లిమెంట్. వీడియో ఇంకా వచ్చేసరికి సి విటమిన్, గార్లిక్ క్యూర్ ఇట్లా విడివిడిగా ఉన్నాయండి. ఏ విటమిన్ ఇట్లా అవన్నీ అవసరం లేదు, అన్నీ కలిపి ఇందులోనే వచ్చేస్తాయి, కవర్ అయిపోతాయి. అంటే డిఫిషియన్సీ ఏమైనా ఉంటే కొన్ని ఫిషెస్లో ఏ విటమిన్ తగ్గి లోపాలు వస్తున్నాయి అట్లా అనుకుంటే వాటిని సపరేట్గా వాడతారు. ఇదైతే మాత్రం రెగ్యులర్ వాడుకునేది, అంటికి మనకు వచ్చేది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసరికి మెట్రోవిట్ అండి. ఇది ఫ్రెష్ వాటర్కి మనకు మెరైన్ వాటర్కి రెండింటికి పనికి వస్తుంది. ఇది ఎక్కువ పారాసైట్స్ను బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తుందండి. పారాసైట్స్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తుంది. ఇది మనకు వచ్చేసరికి మనకు ఇచ్చిని ట్రీట్ చేస్తుందండి. ఫ్రెష్ వాటర్లో, మెరైన్ వాటర్లో కూడా ఇచ్చిని ట్రీట్ చేస్తుంది. కాకపోతే అన్ని రకాల ఇచ్చిని ట్రీట్ చేయదండి. ఇచ్చిలో వచ్చేసరికి మనకు 3-4 రకాలు ఉన్నాయి. మీకు సైంటిఫిక్గా నేను నేమ్స్ చెప్పాలంటే నాకు గుర్తున్న వరకు చెప్తాను. క్రిప్టోక్రయాన్ ఒకటి ఉంది, ఇక్తోఫిరియాసిస్ అని ఒకటి ఉంది, ఇవన్నీ ఇచ్చాయి. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, దాని పేరు గుర్తు రావట్లేదు నాకు. ఇవి రెండింటిని అయితే మాత్రం ఇది ట్రీట్ చేస్తుంది. అది విడివిడిగా ఇప్పుడు ఈ ఇక్తోఫిరియాస్ ఉంది, అదైతే మాత్రం ఫ్రెష్ వాటర్లో ట్రీట్ చేస్తుంది, అది ఇచ్చే. మనకు సాల్ట్ వాటర్లో అయితే మాత్రం క్రిప్టోక్రయాన్ ఉంటుంది, అది ఇచ్చే. ఈ రెండింటిని ట్రీట్ చేస్తుంది, అంటే విడివిడిగా దేని దానికి సపరేట్గా ఇది.
ఓకే. ఇది కాకుండా ఇంకా ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్‌లో మనకు పారాసైటిక్ డిసీజెస్ చాలా ఉంటాయండి. మెరైన్ వాటర్‌లో కూడా పారాసైటిక్ డిసీజెస్ ఉంటాయి. ఆహ్, ఫ్రెష్ వాటర్‌లో పారాసైటిక్ డిసీజెస్ అంటే మనకు సూడోనియం ఒకటను, మెరైన్‌లో అయితేనేమో వెల్వెట్ అంటారు. వెల్వెట్‌లో కూడా మళ్ళీ చాలా రకాలున్నాయి. అమోలిడినియం ఇట్లా. ఓకే. ఏదైనా సరే ఫ్రెష్ వాటర్‌కి, మెరైన్‌కి పనికొస్తుంది. ఇంకా మనకు ఫిషెస్‌లో ఏమైనా హోల్స్ పడితే, హెడ్స్ పైన హోల్స్ పడితే ఇది పనికొస్తుందండి. హెడ్స్ పైన, గిల్స్ పైన చిన్న చిన్న బబుల్స్ లాంటివి వచ్చినా, ఫిన్స్ పైన బబుల్స్ లాంటివి వచ్చినా, స్కిన్ పైన వచ్చినా ఇది పనికొస్తుంది. గిల్ డిసీజెస్‌కి పనికొస్తుంది. ఓకే. ఇంకా చాలా రకాల బ్యాక్టీరియాస్‌కి పనికొస్తుందండి. పారాసైట్స్ కూడా హెక్సామీటా అనే పారాసైట్ ఉంది. దానికి పనికొస్తుంది. ఓకే. రొడ్రోకస్ ఇట్లాంటి వాటన్నిటికి ఇది పనికొస్తుందండి. మీరు దీని గురించి నెట్‌లో క్లియర్‌గా చదవండి. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఇది ఎట్లా ఏంటనేది. నేను చెప్పే డిసీజెస్ అన్నీ ఫిషెస్‌కి వచ్చేయండి. మనం ఎప్పుడు వినుండం ఇట్లాంటివి. ఓకే. నేను ఇవి చాలా సంవత్సరాలు వీటి గురించి తెలుసుకున్న తర్వాతే వీటిని ఇట్లాంటి మెడిసిన్స్ అన్నీ వాడటం మొదలుపెట్టాను. నార్మల్ మెడిసిన్సే కాకుండా. ఓకే. ఇది మనము ఫుడ్‌లో కూడా మిక్స్ చేసి డైరెక్ట్‌గా ఇవ్వచ్చండి. అంటే వాటర్‌లో వేసే పని లేకుండా ఫుడ్‌లో కూడా పెల్లెట్స్ ఫుడ్‌లో దీన్ని ఒక 1 ఆర్ 2 డ్రాప్స్ ఏసి మిక్స్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే అది మిక్స్ చేసినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫ్రోజన్ చేయాలి ఆ ఫుడ్‌ని. ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. టెంపరేచర్ డౌన్ చేసి ఇవ్వాలి. డైరెక్ట్‌గా ఇస్తే ఫిషెస్‌కి ఇబ్బంది అవుతుంది. ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకనుకుంటే డైరెక్ట్‌గా మన వాటర్‌లో వాడిచ్చిన డోసేజ్ ప్రకారం వేసేసుకోవచ్చు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా లీస్ట్ ఏసుకున్న ఒక 7 డిసీజెస్ ఫ్రెష్ వాటర్‌లో అయినా సరే ఒక 7 డిసీజెస్, మెరైన్ వాటర్‌లో కూడా ఒక 7 డిసీజెస్‌కి ఇది పనికొస్తుందండి మెట్రోవిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సారీ అండి. ఇందులో నేను చెప్పడం మర్చిపోయాను. ఇది బెనిఫిషియల్ బ్యాక్టీరియాని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. అంటే మన ట్యాంక్‌లో ఉండే వాడుకోవచ్చు. బెనిఫిషియల్ బ్యాక్టీరియాని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. ట్యాంక్‌లోనే వాడొచ్చు. ఓకే. నెక్స్ట్ కాపర్ క్యూర్ అండి. ఇది కాపర్ క్యూర్ అసలు కాపర్ ట్రీట్మెంట్ అంతా చేసేది ఎక్స్టర్నల్ పారాసైట్స్‌ని తీసేయడం కోసమే. ఫిషెస్ లోపల ఉండే బ్యాక్టీరియాకి సంబంధం లేకుండా ఫిషెస్ బయట ఉండే పారాసైట్స్‌నే తీసేయడం కోసమే. చాలా ఫిషెస్ అన్నీ కూడా 99% ఫిషెస్ అన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ పారాసైట్ వల్ల చనిపోతున్నాయండి. మెరైన్ ఫిషెస్ కానీ, ఫ్రెష్ వాటర్ ఫిష్ కానీ ఒకదానికి వచ్చిన ఇన్ఫెక్షన్ ఇంకో దానికి జస్ట్ కాంటాక్ట్‌లో టచ్ అవ్వంగానే ఆ వాటర్‌లో వదిలిపెట్టంగానే మిగతా అన్నిటికీ పాకుతుంది. అదే ప్రాబ్లము. ఈ వెల్వెట్ అయితేనేమి, ఇచ్ అయితేనేమి, బ్రాక్లినల్ అయితేనేమి, బ్రాక్నిల్లా అంటారు. అదైతేనేమి ఇవన్నీ కూడా మనకు పారాసైట్సే అండి. బయట ఉండే పారాసైట్సే. లోపల నుంచి వచ్చాయని కాదు. వాటర్‌లోనే ఉంటే దానికి ఒక హోస్ట్ కావాలి. ఫిష్ మీదే బతుకుతూ ఉంటాయి. వీటన్నిటిని ఇది ట్రీట్ చేస్తుంది. దీన్ని ఎలా ఏంటి అనేది మాత్రం ఇదైతే మాత్రం బెనిఫిషియల్ బ్యాక్టీరియా సేఫ్ కాదండి. ఇది ట్యాంక్‌లో వాడటానికి వీల్లేదు. మెయిన్ ట్యాంక్, డిస్‌ప్లే ట్యాంక్ లేదా మెయిన్ ట్యాంక్‌లో వాడటానికి వీల్లేదు. ఇది క్వారంటైన్ ట్యాంక్‌లో వాడటానికి మాత్రమే వీలుంది. ఎట్టి పరిస్థితిలో క్వారంటైన్ వాటర్‌లో మాత్రమే ఇది వాడాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది ట్రీట్ చేసేసరికి మాత్రం ఇది ఏమేమి ట్రీట్ చేస్తుంది అంటే మాత్రము ఇది కూడా వెల్వెట్‌ని ట్రీట్ చేస్తుందండి. పిచ్చిని ట్రీట్ చేస్తుంది. ఇంకా చాలా రకాల పారాసైట్స్‌ని ట్రీట్ చేస్తుంది. కాకపోతే ఇది ప్లాంట్స్ ఉన్న ఎక్వేరియంలో కూడా దీన్ని వాడకూడదండి. ఇది ప్లాంట్స్ సేఫ్ అయితే కాదు. ఇన్వర్ట్స్ ఉన్న ఎక్వేరియంలో వాడకూడదు. ఇన్వర్ట్స్ అంటే తెలుసు కదా! కోరల్స్ అయితేనేమి, స్నేల్స్ అయితేనేమి, ష్రింప్స్ అయితేనేమి అలాంటి ఎక్వేరియంలో కూడా దీన్ని వాడకూడదు. ఇవి ఓన్లీ ఫిషెస్ క్వారంటైన్ చేసేటప్పుడు మాత్రమే వాడాలి. ఇది ఎక్కడికి పోయినా సరే దీని డోసేజ్ యూనివర్సల్ కామన్ అండి. ఇది నార్మల్‌గా వచ్చేసి 40 లీటర్స్ లేదా 38 లీటర్స్‌కి వచ్చేసి ఒక 1 ఎంఎల్ డోస్‌లా ఉంటుంది ఇది. 38 లీటర్స్‌కి 1 ఎంఎల్ ఇది లెక్క. ఓకే. క్వారంటైన్ ట్యాంక్‌లో 38 లీటర్స్, 40 లీటర్స్ మనం ఎంచి పెట్టుకోము. పెద్ద ట్యాంక్ అయితే తప్పితే ఒక 1 ఎంఎల్ అట్లా వేసి ట్రీట్ చేసుకోవాలి. ఓకే. ఇది మాత్రం చాలా కేర్ఫుల్ అండి. కాపర్ ట్రీట్మెంట్ చాలా డేంజరస్. అంతేగాక ఓల్డ్ ట్రీట్మెంట్ మెథడ్ ఇది. ఇది చేసేటప్పుడు ఫిషెస్ స్ట్రెస్ కాకుండా కాపర్ డోసేజ్ ఎంత ఇవ్వాలి ఏంటని చాలా జాగ్రత్తగా చూసి వాడుకోవాలి ఇది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి దీన్ని చేసేటప్పుడు మాత్రం. ఓకే. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే మనకు క్వారంటైన్ చేసామంటే ఫస్ట్ దీన్నే అండి వాడేది. ఇప్పుడు మనకు వెల్వెట్ అన్నా కోరల్ డిసీజ్ అన్నా ఒకటే. దాని లైఫ్ సైకిల్ 11 డేస్ నుంచి 14 డేస్ ఉంటుందండి. ఆ 14 డేస్ ట్రీట్ చేసేది దీంతోనే. మనకి ఇచ్చైనా అదే పరిస్థితి. ఇచ్చి కూడా అంతే మనకు లైఫ్ సైకిల్ మనకు 14 డేస్ వరకు ఉంటుందనుకోండి. అది కూడా ట్రీట్ చేసేది దీంతోనే. ఓకే. ఇది కాకుండా బ్లాక్ స్పాట్స్ అయితేనేమి, ఫ్లాట్ వామ్స్ అయితేనేమి రెండు ఒకటే బ్లాక్ స్పాట్స్ అన్నా, ఫ్లాట్ వామ్స్ అన్నా వాటిని ట్రీట్ చేసేది దీంతోనే. అసలు క్వారంటైన్‌కి ఇదే మెయిన్. ఫిష్ క్వారంటైన్‌కి ఇదే మెయిన్. కాకపోతే ఇందులో కాపర్ 2 రకాలుగా ఉంటుందండి. చిల్లెటెడ్, అయానిక్ కాపర్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు అయానిక్ కాపర్ అయితే అంత అంటే అయానిక్ కాపర్ కానీ చిల్లెటెడ్ కాపర్ కానీ రెండు పనిచేస్తాయి. అయానిక్ కాపర్ కంటే చిల్లెటెడ్ కాపర్ బెస్ట్ అండి. చిల్లెటెడ్ కాపర్ బెస్ట్. అంటే రియాక్షన్ తొందరగా ఉంటుందని కాదు. దాన్ని మనం రిమూవ్ చేసుకోవటం కానీ దాని యొక్క వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ రెండు బాగుంటాయి. ఓకే. చాలా బాటిల్స్లో మనకు చిల్లెటెడ్ కాపర్ అంటాడు కానీ 99.9% అవి చిల్లెటెడ్ కాదు, అయానిక్ కాదు, రెండు కలిపే ఉంటాయి. ఆఖరికి మీరు శేషం వాడి కిట్ కూడా తీసుకోండి, సీక్యామ్ వాడిది అదైనా పరిస్థితి అంతే. వాడు చిల్లెటెడ్ అంటాడు కానీ చిల్లెటెడ్ కాదు, అయానిక్ ప్లస్ చిల్లెటెడ్ రెండు మిక్సే ఉంటాయి. ఓకే.
ఈ కాపర్ వాటర్లో ఉన్నప్పుడు మీకు అమ్మోనియా కిట్లు ఏపీఐ టెస్ట్ కిట్ అని తీసుకోండి. అమ్మోనియా కానీ నైట్రేట్ కానీ ఇవన్నీ పెద్ద ఎఫెక్టివ్ పనిచేయవు, అన్నీ రాంగే చూపిస్తాయి. అందులో 99% రాంగే చూపిస్తాయి. కరెక్ట్గా చూపించే ఏంటంటే ఏపీఐ బ్యాడ్జెస్ ఉంటాయండి. అమ్మోనియా బ్యాడ్జ్, పీహెచ్ బ్యాడ్జ్ అని ఉంటుంది. ఆ బ్యాడ్జ్ పనిచేస్తుంది. అది కాస్ట్లీ. 2 బ్యాడ్జ్లు కలిపి ఒక 1300 అట్లా ఉంటాయి. అవి 1 ఇయరే పనిచేస్తాయి. అవి మనం ఓన్లీ క్వారంటైన్లో వాడుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. మనకు ఆ బ్యాడ్జెస్తో అంత పెద్ద యూస్ఫుల్ ఏం కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫిష్కి బ్రాక్నిల్లా ఉంటే, బ్రాక్నిల్లా అనేది చాలా డేంజరస్ అండి. అది ఫిషెస్ని వితిన్ 1 or 2 డేస్లో చంపేస్తుంది. అది ఉంటే మన ఫిషెస్ని ఈజీగా గుర్తుపట్టచ్చండి. అది ఎలా అంటే మనకు స్కిన్ అనేది ఊడిపోయినట్టుగా, రంగు వెలిసిపోయినట్టుగా, మొత్తం కొంచెం ఫిష్ అనేది రఫ్ అయిపోయినట్టుగా తెలిసిపోతుంది. అన్న ఒక రకమైన బూజు పట్టినట్టుగా మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని స్పాట్లలో. ఓకే, మ్యూకస్ బయటకు వస్తున్నట్టుగా అర్థమైపోతుంది. కాపర్ అనేది మనకు అన్నిటిని ట్రీట్ చేస్తుంది, కానీ బ్రోకెల్ అనేది కంప్లీట్గా ట్రీట్ చేయడం అనేది కాపర్ వల్ల కాదండి. అంటే ఎక్కువ రోజులు క్వారంటైన్ చేయాలి. అది ఆ డిసీజ్ ఉంటే మాత్రం ఒక దగ్గర మనం 50 days 60 days వరకు క్వారంటైన్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఎక్స్టెండెడ్ పీరియడ్ 90 days వరకు క్వారంటైన్ చేస్తారు. ఆ డిసీజ్ ఉన్న ఫిషెస్ ఏమైనా ఉంటే అసలు మనం ట్రీట్ చేయడం అనేది ఒక రకంగా నాకు చెప్తే మాత్రం అనవసరం అండి. బ్రోకెల్ ఉన్న డిసీజ్ ఫిష్ అయితే దాన్ని తీసి పక్కన పడేయటం నయం, లేదా ఎవరైనా ట్రీట్ చేసుకునే వాళ్ళకుంటే ఇచ్చేయటం నయం. అది 99% అది ఎక్కడో రేర్ కేసెస్లోనే వస్తుంది, కానీ ఉంటే మాత్రం అవుటే. ఓకే, కాపర్ మాత్రము మనకు చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, ప్లాంటెడ్ ట్యాంక్లో, ఇన్వర్ట్స్ ట్యాంక్లో మాత్రము దీన్ని వాడకూడదు. కాపర్ ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా సరే ఎలా రిమూవ్ చేస్తామంటే, యాక్టివేటెడ్ కార్బన్ ఉంది కదండి, కార్బన్ కెమికల్ ఫిల్టర్. మనకు కార్బన్ పొడిలాగా దొరుకుతుంది, డ్రాప్స్లో కూడా దొరుకుతుంది సీకేఎం వాడిది. అది వేస్తే కార్బన్ మొత్తము రిమూవ్ అయిపోతుందండి. ఎందుకంటే కార్బన్ బైండ్ చేస్తుంది కాపర్ని, అది మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, మీరు ఒకవేళ కాపర్ డోసేజ్ ఎక్కువ వాడతారు అంటే కర్మగాలు ఏమైనా ఎక్కువ పడిద్ది అనుకుంటే ముందే అది తెచ్చిపెట్టుకోవడం నయమండి, కెమికల్ ఫిల్టర్. ఓకే, ఇక కాపర్ సెన్సిటివ్ ఫిషెస్ వచ్చేసరికి మన ఫిషెస్ ఉన్నాయండి. ఏవైతే మనకు చెప్పాలంటే స్కేల్లెస్ ఫిష్, పొలుసులు ఏ ఫిష్కి అయితే ఉండవో ఆ ఫిష్కి కాపర్ అనేది డేంజర్ అండి. డోసేజ్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాడు ఇచ్చిన దానికంటే 80% ఓవర్ డోస్ కాకూడదు. అంతేకాక డోసేజ్ కూడా తక్కువ నుంచి పెంచుకుంటూ పోవాలి. 5 ml ఇచ్చారనుకోండి, 1 ml 2 ml 3 ml అట్లా డే బై డే లేదా 5 daysకి అట్లా. క్వారంటైన్ పీరియడ్ అనేది మనం 20 days 14 days నుంచి 21 days చేస్తాము. ఇంకా ఎక్కువ కాలం కూడా 90 days వరకు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అట్లా పెంచుకుంటూ పోతారు. ఆ రకమైన ఫిషెస్ అయితే మాత్రం మనకు లైన్ ఫిష్ ఒకటి ఉంది, పఫర్ ఫిష్ ఒకటి ఉంది, మ్యాండ్రిన్స్ ఐడియా ఉన్నాయి కదండి, డ్రాగన్ నెట్స్ అంటారు, అవి అయితేనే ఉంది, బ్లెన్నీస్ కూడా అదే పరిస్థితి, ఈల్స్. ఓకే, ఇవన్నీ కూడా కాపర్ సెన్సిటివ్ ఫిష్ అండి. అవి ఉన్నప్పుడు మాత్రం కాపర్ ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఈ కాపర్ గురించి చెప్పాలంటే చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ అండి చెప్పాలంటే ఇది. కాకపోతే ఇది మెయిన్ ట్యాంక్లో మాత్రం వాడటానికి పనికిరాదు. బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఆల్మోస్ట్ చనిపోదంటారు, కాపర్ సేఫ్ అంటారు, కానీ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. 90-95% చంపేస్తుంది. ఏదో ఒక 5% బతుకుంటుందేమో, అది కూడా కష్టం ఎక్కువ రోజులు మనం వాడితే. ఇది మాత్రం మెయిన్ ట్యాంక్లో వాడకండి. దీని డోసేజ్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వాడుకోండి. మిగతా ఏమన్నా ఓవర్ డోస్ అయినా పెద్ద పర్లేదండి. ఇది మాత్రం ఓవర్ డోస్ అయితే మాత్రం మీకు చాలా చావు. ఫిషెస్ అన్ని కిందకు వాలిపోయి ఇంకా అవి స్పీడ్గా బ్రీతింగ్ చేసుకుంటూ ఉంటాయిపోతాయి అన్నట్టు ఉంటాయి. ఓకే, ఇదండి. ఇక అయిపోతే నెక్స్ట్ ఇది మాలాక్యూర్ అండి. ఇది కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చంపేదనండి. ఇది బెనిఫిషియల్ బ్యాక్టీరియాని ఏమీ చేయదండి. ఇది ట్యాంక్ సేఫ్, అంటే మన డిస్ప్లే ట్యాంక్ సేఫ్. ట్యాంక్లో ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఇది మనకు ఎక్కువగా ఫిషెస్కి ఐ డిసీజ్ వస్తాయి కదండి, క్లౌడీ ఐస్, ఐకి బూజు పట్టినట్టుగా, ఐ బయటకు వచ్చినట్టుగా పాపై, అదొకటి. మౌత్లో కానీ బాడీలో కానీ ఇంకా స్కిన్లో కానీ ఎక్కడైనా మనకు బూజు పట్టినట్టుగా ఉంటుంది, ఫంగస్ అనమాట అది. వాటికి కానీ బాడీలో కట్స్ ఏమైనా ఉంటాయి, ఫిషెస్ కొట్టుకున్నప్పుడు కట్స్ అవుతాయి కదా, వాటికి కానీ. ఇంకా సోర్స్ అంటే మాత్రం చిన్న గుల్లలు ఏమైనా ఉండి రప్చర్ అయినా వాటికి పనికొస్తుంది. ఫిన్ రాట్, టెయిల్ రాట్, వీటన్నిటికీ పనికొస్తుందండి. ఓకే, ఇంకా చెప్పాలంటే ఇది ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ప్లాట్ఫామ్స్ అంటే చిన్న పురుగులు లాంటివి, అవి కోరల్స్ పైన బతుకుతూ ఉంటాయి ఎక్కువ. అలాంటి కర్మగాల ట్యాంకులోకి ఏమైనా వచ్చినా ఇది వాటన్నింటినీ చంపేస్తుంది. ఫిషెస్ అనే ప్లాట్ఫామ్స్ని ఆల్మోస్ట్ తింటూ ఉంటాయి 99%, చిన్న ఫిషెస్ ఏమైనా ఉంటాయి, కానీ ప్లాట్ఫామ్స్ని కూడా చంపుతుందండి. ఓకే, ఇది ఒకటి. ఇక నెక్స్ట్ పోతే ఇది ప్రైమాక్యూర్ అండి. ఇది కూడా బెనిఫిషియల్ బ్యాక్టీరియా సేఫే. ఇది కూడా ఫిష్ ట్యాంక్లో మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది కూడా అంతే అండి. ఇది మనకు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్కి మనకు వస్తుంది బాగా. ఇది ఫిన్స్కి, గిల్స్కి, స్కిన్ పైన ఎక్కడైనా సరే ఫంగస్ లాంటిది వస్తే అంటే తెలిసిపోతుంది. అది కూడా మనకి దీంట్లో ఎట్లయితే బూజు పట్టినట్టుగా ఉంటుందో ఇది కూడా అట్లా బూజు పట్టినట్టుగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కంటితో చూసి చెప్పలేమండి. మనం కొంతమేరకు ఏదో రోగం వచ్చిందని చెప్పగలం, అది ఏ డిసీజు ఏంటని ఎవరికి తెలుస్తుంది? ఎవరో తెలియదు. అది ఎవరో మనం ఇందులో మైక్రోస్కోప్లో పెట్టి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ప్రికాషనరీగా ఇవి వాడతాం. ఓకే, ఇవి 4 ట్యాంక్ సేఫే అండి, అంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా సేఫ్. మనం ఎప్పుడైనా సరే ఈ 4 వాడుకోవచ్చు. ఓకే,
ఇది మాత్రం ప్రివెన్షన్ కండి, రాకుండా ఉండటం కోసం, మెయిన్ ట్యాంకులు రాకుండా ఉండటం కోసం. ఇవేమో వచ్చినా వాడుకోవచ్చు. అందుకోసమే ఇది కూడా చెప్పాను నేను, ఇచ్చికి ఇది కూడా పనిచేస్తుంది, కాకపోతే ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ చేయాలి. అందుకని ఇది మెయిన్ ట్యాంకులోనే వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది పనిచేస్తుంది, ఇది హై ఎఫెక్టివ్, కాకపోతే ఇది మెయిన్ ట్యాంకులో వాడటానికి కుదరదు. ఓకే, ఇది బయట వాడుకోవాలి. నేను వాడే అయితే ఇవ్వండి, ఇంకా మిగిలిన ఇంకా వాడుకునే వాళ్ళు అందులో చాలా ఉన్నాయి ఈ ఆక్వాక్యూరాలది. మీకు ఏది కావాలనుకుంటే అది మీరు తీసుకొని మీకు తగ్గట్టుగా వాడుకోండి. నార్మల్ మెడిసిన్ వాడుకుంటా అన్నా వాడుకోండి. కాస్ట్లీ ఫిష్ ఏమైనా ఉంటే ఈ ఒకసారి కొనిపెట్టుకుంటే ఈ మొత్తం కలిపినా నాకు 1500 పడ్డాయండి అంతే. 1400 to 1500 ఇది ప్రజెంట్ రేటు, నేను పాత రేటు చెప్పట్లేదు. పాత రేటు ఇంకా తక్కువ, 1000 రూపీస్లోనే. ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ రేటు ఉన్నది మాత్రం ఇది. ఓకే, ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే మాత్రము నేను వీటిని ప్రిఫర్ చేస్తున్నానండి. ఇవి కాకుండా చాలా ఉన్నాయి, ఇంకా అది మీ ఇష్టం అండి, అది మీ ఇష్టము ఎలా వాడుకుంటారు ఏంటనేది. ఇకపోతే ఇందాక చెప్పిన వాటన్నింటిలో కూడా మీకు బ్రోక్నెల్ అనేది డెడ్లీ డిసీజ్, అది వెంటనే చంపేస్తుందని చెప్పాను. దాన్ని ట్రీట్మెంట్ చేయటం అంటే మాత్రము మన కాపర్తో పాటే కాకుండా మ్యాల్చెట్ గ్రీన్ ఒకటి ఉంటుంది, అది పాయిజనస్సే. ఈ కాపర్ కూడా పాయిజనస్సే, దాన్ని వాడతారు. కానీ అది ఇవన్నీ కూడా దానికి అది ఫిష్ యొక్క క్యాలిబర్ని బట్టి ఉంటుందండి. ఫిష్ బలంగా ఉంటే పర్లేదు, లేదనుకుంటే మాత్రం ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో పెట్టేసి మెరైన్ ఫిష్ని, ఆ రోగం వచ్చిన ఫిష్ని ఒక 1 minute నుంచి 2 minutes 3 minutes ఉంచి తీసేయటము. అది కాకుండా ఎందుకంటే హైడ్రోజన్ పెరాక్సైడ్లో డిప్ చేసి తీసేయటము, అది కూడా ఒక 1 minute 2 minutes 3 minutes ఉంచి తీసేయటము. ఇది కాదనుకుంటే ఫార్మాల్డిహైడ్ అని ఒకటి ఉందండి, అది కెమికల్ మనకు ఆన్లైన్ దొరుకుతుంది అమెజాన్లోనే. ఫార్మాల్డిహైడ్ అందులో కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఫార్మాల్డిహైడ్ ఎట్లా ట్రీట్ చేయాలంటే అది మనము చెప్పిన మోతాదులో వేసి ఒక 45 minutes నుంచి 60 minutes వరకు ట్యాంకులో వేసి వదిలేయాలి ఫిష్ని. తర్వాత దాన్ని నార్మల్ వాటర్లో మూవ్ చేయాలి. కాకపోతే ఫార్మాల్డిహైడ్తో ప్రమాదం ఏంటి అంటే అది నార్మల్గా ఉన్నప్పుడు కర్మగాలి మీరు హీటర్ ఆన్ చేయకుండా లో టెంపరేచర్లోనో చలికాలంలో ట్రీట్ చేయాలనుకోండి, హీటర్ లేకపోతే టెంపరేచర్ లేకపోతే అది మనకు ఒక టాక్సిక్ మెటీరియల్ కింద ఫామ్ అవుతుందండి. ఓకే, టాక్సిక్ మెటీరియల్ కింద ఫామ్ అవుతుంది. అది వచ్చేసరికి అది పారాఫార్మాల్డిహైడ్ అంటాడు. ఆ పారాఫార్మాల్డిహైడ్ మాత్రం చాలా డేంజరస్. అది ఒకవేళ ఫిష్కి టచ్ అయింది అంటే మాత్రం ఫిష్ అనేది చచ్చిపోతుంది. అందుకని ఫార్మాల్డిహైడ్తో ఎవరైనా ట్రీట్ చేసేటట్టుంటే మాత్రం వాటర్ టెంపరేచర్ మామూలు 27 28 ఉండేటట్టు చూసుకోండి. మీకు వాటర్ టెంపరేచర్ డౌన్ అయ్యే కొద్దీ ఆ ఫార్మాల్డిహైడ్ కాస్త పారాఫార్మాల్డిహైడ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇది మెయిన్ అండి, దాంతో ట్రీట్ చేసేవాళ్ళు మాత్రం. కానీ 99% ఆ డిసీజ్ వస్తే మనం చెప్పాను కదండి, ఇంకా తీసేసుకుంటున్నాం. మెరైన్ వెల్వెట్ అయినా పర్లేదండి, ఎంతో కొంత మనకు టైం ఇస్తుంది. ఇది మాత్రం మనకు టైం ఇవ్వటం చాలా తక్కువ, టైం అనేది మనం గుర్తుపట్టే లోపే అయిపోతుంది అంత. అందుకని ఓకే, ఇవ్వండి. ఇంకా రిమైనింగ్ వీడియోస్ ఇంకొక మెడిసిన్ ఉందండి బ్యాక్ సైడ్, ఒక్క నిమిషం చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఇది స్ట్రెస్ రిలీవర్ అండి. ఇది మెరైన్ ఫిషెస్కి సాల్ట్ వాటర్కి మనకు వస్తుంది. నేను వేరే బ్రాండ్ తీసుకున్నాను, ఇది ఫిష్ ఎయిడ్ అనేసి. ఇది కాకుండా ఇది కూడా ఏపీఐ వాళ్ళలో ఉంది, ఏపీఐ అంటున్నాను, ఇది ఆక్వాక్యూర్ వాళ్ళలో ఉంది. అది బెస్ట్ అండి. ఏపీఐ వాళ్ళలో కూడా ఉంది, అది కాస్ట్లీ. ఆక్వాక్యూర్లో కూడా ఉంది, అది కాస్ట్లీ. నేను నార్మల్గా ఇదే వాడుతున్నానండి. ఇది మనకు స్ట్రెస్ రిలీవర్ అంత పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి. మామూలు మన ఫ్రెష్ వాటర్లో అయితే జనరల్ ఎయిడ్ అంటారు, ఒక రెడ్ కలర్ బాటిల్ ఇస్తాడు, జనరల్ ఎయిడ్ అంటాడు. అదే ఇవి కట్స్ వూండ్స్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చినప్పుడు ఆ ఫిషెస్ని ఆ 1 day ఆ 2 days కోసమే, ఇది కట్స్ వూండ్స్ ఏమైనా ఉంటే స్ట్రెస్ రిలీవ్ అవ్వడం కోసం తప్పితే ఇది అంత ఎఫెక్టివ్ ఏం కాదండి. డిసీజ్ని ట్రీట్ చేయడం కోసం కాదు, జస్ట్ ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ చేసి టెంపరేచర్ లైన్లోకి తీసుకొచ్చి బాడీని సెట్ చేయడం కోసం మాత్రమే. ఓకే, మనకు చెప్పాలంటే ఇంకా తలకాయ నొప్పి వచ్చినప్పుడు జెండు బామ్ లాంటిది. ఓకే, ఇది మనము కాపర్తో కలిపి మాత్రం వాడకూడదండి. ఏ స్ట్రెస్ రిలీవర్ అయినా సరే కాపర్తో కలిపి మాత్రం వాడకూడదు. ఇవి 2 కలిసి అంటే మాత్రం పాయిజన్ అవుతాయి. చాలామంది మనం క్వారంటైన్ చేసే వాళ్ళు ఫస్ట్ రాగానే ఏం చేస్తారంటే బ్యాడ్ లక్, మనం క్వారంటైన్ చేసేయాలి ఇమీడియట్గా అని చెప్పి తీసుకొని వచ్చేసి ఫస్ట్ వేసే పని ఏంటి, స్ట్రెస్ రిలీవర్ వేస్తారు. స్ట్రెస్ రిలీవర్ వేసి ఒక 1 day అవ్వగానే మళ్ళీ కాపర్ దాంట్లోకి వేస్తారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. కొన్ని ఫిషెస్ చనిపోతాయి, సెన్సిటివ్ ఫిషెస్. కొన్ని ఫిషెస్ ఏంటంటే ఇప్పుడే చావు, ఒక 2 months 3 months తర్వాత చనిపోతాయి, బాడీలో ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం ఈ 2 కలిపి వాడకూడదండి. ఒకవేళ మీరు స్ట్రెస్ రిలీవర్ కానీ వాడదలుచుకుంటే అది ఏ బ్రాండ్ అయినా సరే, ఫస్ట్ తెచ్చిన తర్వాత తక్కువ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌన్ ఫిష్ తెచ్చుకున్నారు, మనకు స్ట్రెస్ రిలీవర్ పనిచేయాల్సేది మనకు మామూలుగా అయితే 1 or 2 days కదా దీంతో, లేదా 3 days మ్యాక్సిమం. ఇప్పుడు అందుకని ఒక 10 liters 20 liters వాటర్ తీసుకోండి. ఈ 20 liters వాటర్ మనకు 2 days 3 days ఖచ్చితంగా 1 week వరకు కూడా వస్తాయి, వాటికి ఇబ్బంది లేదు. 3 days వరకు ఈ మెడిసిన్ వేసేసి వాడి అయిపోయిన వెంబటే ఆ వాటర్ని మొత్తం తీసేయండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి మళ్ళీ ఎక్లిమేట్ చేసేసి మళ్ళీ కాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎక్లిమేట్ చేసేటప్పుడు ఈ స్ట్రెస్ రిలీవర్ మెడిసిన్ అందులోకి వెళ్తుంది కదా అనుకోవచ్చు, వెళ్తుందండి. మీరు ఎక్లిమేషన్ చేసేటప్పుడు వెళ్తుంది. అందుకోసమే మీరు ఎట్లా చేయాలంటే టెంపరేచర్ ఎక్లిమేషన్ ఒకటే చేయాలి. శాలినిటీ ఎక్లిమేషన్ అనేది చేయకూడదు. శాలినిటీ అంటే వాటర్ ఎక్లిమేషన్ అనేది చేయకూడదు. వాటర్ ఎక్లిమేషన్ చేయాల్సిన పనిలే, ఎందుకంటే ఆల్రెడీ మీ వాటరే pH ఎంత ఉందో మీకు తెలుస్తుంది.
శాలినిటీ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. ఇంకా కొత్తగా ఎక్లిమేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, టెంపరేచర్ ఎక్లిమేట్ మాత్రమే చేయాలి. అంటే ఆ హీటర్ ఒకవేళ నార్మల్ ఇంతకుముందు స్ట్రెస్ రిలీవర్ వాడిన వాటర్లో 28 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే కొత్త వాటర్లో కూడా 28 డిగ్రీస్ హీటర్ వేసి పెట్టండి. 28 డిగ్రీస్ రాగానే వచ్చిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత ఒక గంట తర్వాత మన ఫిషెస్ ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు నుంచి మళ్ళీ కాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఎక్లిమేషన్ అనగానే మరి డైరెక్ట్గా డ్రిప్ ఎక్లిమేషన్ అని చెప్పేసి వాటర్ ఎక్లిమేషన్ అనుకోమాకండి. టెంపరేచర్ ఎక్లిమేషన్ నేను చెప్తుంది. ఓకే, వాటర్ పారామీటర్స్ సేమ్ మీకు తెలుసు కాబట్టి మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇదండి ఈ 6 మెయింటైన్ చేసుకోండి. మనకు ఫ్రెష్ వాటర్కి మెరైన్కి అన్నిటికీ పనికొస్తుంది. నేను ఈ బ్రాండ్ ఏమి ఇట్లా చెప్పట్లేదు, నేను వాడుతూనే చెప్తున్నాను. ఏపీఐ వాటిది కావాల్సిన వాడుకోవచ్చండి. అది ఇంకా కాస్ట్ ఎక్కువ. ఏంటంటే నా బడ్జెట్లో నాకు సరిపోయింది. మీరు ఇంకా పెట్టదలుచుకుంటే ఏపీఐ టెస్ట్ కిట్ ఏది తీసుకున్నా సరే, ఏపీఐ బాటిల్ ఏది తీసుకున్నా సరే మినిమం అది 1000 రూపీస్ అట్లా పడుతుందండి. ఈ సైజ్ బాటిల్ 1000 రూపీస్ పైన పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపితే నేను ఖచ్చితంగా 6000 7000 పెట్టాల్సి వస్తుంది వాటికి. ఇది నాకు ఒక 1500లో అట్లా వస్తుంది కాబట్టి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను తీసుకున్నాను. అది మీ ఇష్టం అండి. నేను ఏ బ్రాండ్ ప్రమోట్ ఏం చేయట్లేదు, ఎవరికి నేను ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను, ఫాలో చేస్తూ ఉండండి. ఎక్కువ మందికి ఇది షేర్ చేస్తూ ఉండండి. చాలామందికి ఏం వాడాలి ఏంటి అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మనీ చాలా పోగొట్టుకుంటున్నారు ఈ ఫీల్డ్లోకి దిగేసి ఊరికనే. తర్వాత లేదనుకున్నా హాబీ చనిపోతుందండి వాళ్ళు. కొన్ని రోజులు ఫిషెస్ చనిపోయిన తర్వాత ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయి ఆ ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేసి పక్కన పెట్టేస్తారు. అట్లా కాకుండా కంటిన్యూ హాబీ ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికోసం మనకు మంచి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.